హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన ముఖ్య ప్రకటన అండి. సో, ఇక నుంచి కొత్త విధానము, ఆ వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికైతే ప్రయత్నం చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేవి ఎప్పటికప్పుడైతే మన ఛానల్‌లో అప్డేట్ చేస్తూనే ఉంటానండి. సో, ఇక వివరాల్లోకి చూసుకున్నట్లయితే ఈపీఎఫ్ఓ అండి. అధిక పెన్షన్ అమలు, పెన్షన్ లెక్కింపు సూత్రంపై ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ రోజుకో నిర్ణయం తీసుకోవడం అనర్హులైన వారిని ఆందోళనకు అయితే గురి చేస్తుందండి. ఒకే పార్ట్ పెన్షన్ ఫార్ములా ఉంటుందని పేర్కొంటూ ప్రాంతీయ కార్యాలయాల సందేహాల నివృత్తికి అయితే ఇస్తున్న వివరాల్లో మాత్రం తమాషా విధానాన్ని తెరపైకి తేవడం దరఖాస్తులను దారులనైతే గందరగోళంలో నెడుతోందండి. సో, ఒకే విధానం ఉంటుందని చెప్పి, ఒకే పార్ట్ అని చెప్పి కూడా ఈ విధంగా చేస్తుందండి. మరి దేశంలో కొన్ని ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయాలు దామాషా విధానంలో పార్ట్ 1, పార్ట్ 2 విభాగాలుగా అయితే పింఛను లెక్కిస్తూ ఉంటే, మరికొన్ని అయితే ఒకే పార్ట్ కింద లెక్క చేస్తున్నాయండి. సో, ఈ నేపథ్యంలోనే ఈ నెల 10వ తేదీ అంటే ఈరోజు శనివారం జరిగే ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అంటే సిబిటి సమావేశంలో ఈ విషయంపై ప్రధానంగా చర్చ జరగనుందండి ఇప్పుడు. సో, అధిక పెన్షన్ లెక్కింపు కేటగిరీల వారీగా స్పష్టమైన ఉదాహరణలు ఉండాలని సిబిటి సభ్యులు అయితే ఈ సమావేశంలో డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాని ద్వారా అధిక పెన్షన్ అమల్లో ఎదురవుతున్న అడ్డంకులన్నీ అధిగమించాలని భావిస్తున్నారు. లెక్కింపుపై స్పష్టత కోరడంతో పలు కార్యక్రమాల్లో పరిష్కారం నిలిచిపోయిందండి. మరి డిమాండ్ నోటీసుల ప్రకారం ఇప్పటికే బకాయిలు చెల్లించిన దరఖాస్తుదారులు అయితే ఆందోళన చెందుతూ ఉన్నారు. తొలుత ఇచ్చిన లెక్కింపు ప్రధానం ఎలా ఉందో చూద్దామండి. ఇప్పుడు అధిక పెన్షన్ లెక్కింపు ఫార్ములాపై ఈపీఎఫ్ఓ 2023 జూన్ 1, డిసెంబర్ 13న స్పష్టత ఇచ్చిందండి. కానీ వాటి ప్రకారం 2024 సెప్టెంబర్ 1కి ముందు రిటైర్ అయిన వారికి చివరి ఏడాది వేతన సగటు ఆధారంగా పెన్షన్ లెక్కించాలి. కానీ 2014 సెప్టెంబర్ 1 పదవి విరమణ చేసేవారికి చివరి 60 నెలల సగటు వేతనాన్ని సర్వీసు ఆధారంగా అయితే గణించాల్సి ఉంటుంది. కానీ నెల రోజుల వ్యవధిలోనే మార్పులు అయితే తీసుకుని రావడం జరిగిందండి. కొన్ని ప్రాంతీయ కార్యాలయాల్లో పార్ట్ 1, పార్ట్ 2 కింద పెన్షన్ లెక్కించాయి. దీనిపై స్పష్టత ఇవ్వాలని విజయవాడ, బెంగళూరు, తెలంగాణ తదితర ప్రాంతీయ కార్యాలయాలు కేంద్ర ఈపీఎఫ్ఓ కార్యాలయాన్ని అయితే అభ్యర్థించాయి. ఈ మేరకు 2024 జనవరి 11-12న జరిగిన సమావేశంలో అయితే అధిక పెన్షన్ పైన సుప్రీంకోర్టు ఎలాంటి ఫార్ములా ఇవ్వలేదు. దామాషా పద్ధతి కింద అయితే పెన్షన్ లెక్కించాలి. ఇక మీదట ఎలాంటి వివరణలు ఈ విషయంలో అనుమతించబోం అని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసిందని ఈ నెల 10న అంటే ఈరోజు జరగనున్న సిబిటి సమావేశంలో ఎజెండాను దామాషా పద్ధతిలో పెన్షన్ లెక్కించాలన్న నిబంధనను కూడా చేర్చారని అయితే తెలుస్తుందండి. ఇక దామాషా పద్ధతి కింద ఇలా అయితే ఉండబోతున్నాయి. 2014 సెప్టెంబర్ 1కి ముందు వేతన సగటు పరిమితి 6,500కి అయితే లోబడి, ఆ తర్వాత 15,000కు లోబడి ఈపీఎఫ్ చందాదారులు చెల్లిస్తున్న వారికి అయితే దామాషా పద్ధతిలో పెన్షన్ లెక్కిస్తూ ఉన్నారు. అంటే 2014 సెప్టెంబర్ 1 గరిష్టంగా 6,500 వేతన సగటు లెక్కను అప్పటి వరకు ఉన్న సర్వీసు ఆధారంగా చివరి 12 నెలల వేతన సగటు తీసుకుని పార్ట్ 1 కింద పెన్షన్ గణిస్తూ ఉన్నారు. ఇక 2014 సెప్టెంబర్ 1 తర్వాత గరిష్టంగా 15,000 వేతనం సగటు తీసుకుంటున్నారండి. పదవీ విరమణ చేసే నాటికి సర్వీస్ ఆధారంగా చివరి 60 నెలల వేతన సగటును తీసుకొని పార్ట్ 2 కింద పెన్షన్ లెక్కిస్తూ ఉన్నారు. సో, ఈ రెండు కలిపితే పదవీ విరమణ పెన్షన్ ఖరారు చేస్తూ ఉన్నారు. గరిష్ట వేతన పరిమితి లోబడిన కార్మికులకైతే అమలు చేస్తున్న విధానాన్ని అధిక పెన్షన్ అర్హత కలిగిన వారికి కూడా అమలు చేసేలా వ్యవహరిస్తోందండి. అంటే అధిక పెన్షన్ దరఖాస్తులను 2014 సెప్టెంబర్ 1 నాటికి ఉన్న సర్వీసుకు చివరి 12 నెలల వేతన సగటు ఆధారంగా పార్ట్ 1గా, ఆ తర్వాత పదవీ విరమణ నాటికి సర్వీసును గణించి చివరి 60 నెలల వేతనాన్ని సగటు ఆధారంగా పార్ట్ 2గా తీసుకొని పింఛన్ దామాషా పద్ధతి కింద లెక్కించాలన్నట్లు వివరణ ఇచ్చింది. ఈ దామాషా పద్ధతి పార్ట్ 1, పార్ట్ 2 కింద లెక్కిస్తే చేతికి అందే పింఛన్ కనీసం 30-40% వరకు తగ్గే అవకాశం ఉందని కార్మిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ దామాషా పద్ధతి లెక్కింపుపై అయితే కార్మికుల సంఘాలని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయండి. వేతన పరిమితి లేకుండా ప్రతి నెల ఈపీఎఫ్ఓ చందా చెల్లిస్తున్న వారందరికీ దామాషా పద్ధతి ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయకూడదని అయితే డిమాండ్ చేస్తున్నారండి. మొత్తానికైతే
జరగనున్న సమావేశంలో ఈ దామాషా పద్ధతి గురించి అయితే చర్చించనున్నారు. సో కార్మికులు అయితే ఈ విధంగా దామాషా పద్ధతిని తీసేయాలి, దీనివల్ల మాకు 30-40% మేర కటింగ్స్ అయితే పోతున్నాయి, సో డిడక్ట్ అవుతుంది, కాబట్టి మాకు దామాషా పద్ధతి తీసేయాలని అయితే కోరుకుంటున్నారు. ఇదేంటి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.